ఏపీలో రాజకీయం హీట్ ఎక్కింది. ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలో నింపుతున్నాయి. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరకముందే సాయిరెడ్డి పేరు జగన్ తెరపైకి తెచ్చారు. ముందుగా సాయిరెడ్డి అల్లుడు శరత్చంద్రారెడ్డిని రంగంలోకి దింపాలని జగన్ ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు వైసీపీ ఏకంగా విజయసాయిరెడ్డిని యుద్ధానికి సిద్ధం చేసింది. వేమిరెడ్డి సాయిరెడ్డి ఇద్దరి మధ్య పోటీ మామూలుగా ఉండదని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. ఏపీలో రాజకీయం హీట్ ఎక్కింది. ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలో నింపుతున్నాయి. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని వైసీపీ అధిష్టానం నియమించింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరకముందే సాయిరెడ్డి పేరు జగన్ తెరపైకి తెచ్చారు. ముందుగా సాయిరెడ్డి అల్లుడు శరత్చంద్రారెడ్డిని రంగంలోకి దింపాలని జగన్ ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు వైసీపీ ఏకంగా విజయసాయిరెడ్డిని యుద్ధానికి సిద్ధం చేసింది. వేమిరెడ్డి సాయిరెడ్డి ఇద్దరి మధ్య పోటీ మామూలుగా ఉండదని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా రీజనల్ బ్యూరో చీఫ్ కాజా అందిస్తారు. కాజా, చెప్పండి. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని నియమించింది అధిష్టానం. మరి అది కాకుండా ఇరు పార్టీ నేతలు కూడా దీనిపై ఒకరిపై ఒకరు పోటీగా నిలబడుతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని వైసీపీ అధిష్టానం తెర మీద తీసుకురావడంతో ఒకసారిగా నెల్లూరు రాజకీయాలు మళ్ళీ ముఖ చిత్రం మారుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆ పార్టీకి బలమైన అభ్యర్థిగా ఉన్నటువంటి వేమిరెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో ఈ రోజు పార్టీలో చేరుతున్న పరిస్థితి. అయితే ఈ పరిస్థితుల్లో పార్టీకి కొంత నష్టం జరిగింది. నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇప్పటి వరకు కూడా వైసీపీ పెద్దలు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే మొత్తం పార్టీ ఇప్పుడు దాకా కూడా అంటే వేమిరెడ్డి మీద బలమైన అభ్యర్థిని దించాలని చెప్పేసి చాలా మంది పారిశ్రామికవేత్తలతో ప్రయత్నం చేశారు. అదేవిధంగా విజయసాయిరెడ్డి కుటుంబంలోనే ఆయన అల్లుడు శరత్చంద్రారెడ్డిని ముందుగా మాట్లాడి చూడడం కూడా జరిగింది. అయితే శరత్చంద్రారెడ్డి కొంత వ్యాపార రీత్యా తాను పోటీ చేయలేనని చెప్పేసి చెప్పడంతో నేరుగా విజయసాయిరెడ్డిని ఇక్కడ రంగంలోకి దించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ బలమైన అభ్యర్థి లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎలక్షన్ వన్ సైడ్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి పార్టీ ముందుగానే పసిగట్టిందని చెప్పొచ్చు. అయితే విజయసాయిరెడ్డి ప్రస్తుతం ఆయన కూడా వైసీపీ పార్టీలో నెంబర్ 2-3 ఒకరని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నెల్లూరు జిల్లా ఆయన సొంత జిల్లా కూడా. అయితే విజయసాయిరెడ్డి ఎంపీగా కూడా ఉన్నారు. వీటన్నింటి దృష్టి చూసుకుంటే విజయసాయిరెడ్డి కరెక్ట్ అభ్యర్థి అని చెప్పేసి వైసీపీ అధిష్టానం భావించింది. విజయసాయిరెడ్డిని ఇక్కడికి పోటీగా బరిలో నిలిపేందుకు ప్రకటించడం కూడా జరిగింది. అయితే విజయసాయిరెడ్డి గత 6 నెలల నుంచి కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన అన్ని నియోజకవర్గాలు బస్సు యాత్రలో పర్యటించారు. సామాజిక బస్సు యాత్రలో కూడా ఆయన పర్యటించారు. ప్రతి నియోజకవర్గంతో లీడర్లతో నేరుగా ఆయన సంబంధాలు ఉన్నాయి. గతంలో కూడా ఆయన రీజనల్ కోఆర్డినేటర్ గా లేకముందు కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి లీడర్లతో కూడా మంచి సత్సంబంధం ఉన్న పరిస్థితి. అయితే వీటన్ని దృష్టిలో పెట్టుకుని చాలా మందిని కూడా పార్టీ నుంచి బయటికి వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నం కూడా విజయసాయిరెడ్డి ద్వారా జరుగుతుందని చెప్పేసి పార్టీ భావించని చెప్పొచ్చు. అయితే ఈ రోజు వేమిరెడ్డితో పాటు గతంలో వైసీపీ పార్టీలో పనిచేసిన చాలా మంది కూడా చంద్రబాబు సంవత్సరంలో పార్టీలో చేరుతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని విజయసాయిరెడ్డి వచ్చిన తర్వాత తిరిగి పార్టీలోకి వేమిరెడ్డితో వెళ్ళిన కొంతమందిని చేర్చుకునే ప్రయత్నం చేస్తారా, లేకుంటే టీడీపీ నుంచి కొంతమంది బయటకు వచ్చే పరిస్థితి కూడా. ఎందుకంటే ఉదయగిరి నియోజకవర్గంలో బొల్లేని రామారావు చాలా కాలం నుంచి ఉన్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టి కొత్తగా వచ్చినటువంటి ఎన్ఆర్ఐకి చంద్రబాబు అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆయన ఇటీవల కాలంలోనే వ్యతిరేకిస్తూ ఆయన భారీ బహిరంగం కూడా పెట్టారు.
ఆయన ఎట్టి పరిస్థితుల్లో అక్కడ పోటీ చేస్తాను, నాకు అన్యాయం జరిగింది, చంద్రబాబు నా గొంతు కోసాడని చెప్పేసి బహిరంగ ప్రకటించారు. అంటే వీళ్ళంతా కూడా అసమ్మతి నేతలను మళ్ళీ విజయసాయి రెడ్డి ఏమన్నా పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తారా? ఇది కూడా ఒక ఇప్పటికే బొల్లినేని రామారావుకి వైసీపీ టచ్ లోకి పోయిందని చెప్తున్నారు. అయితే తను మాత్రం తెలుగుదేశం పార్టీలను కొనసాగుతాను, అక్కడే ఫైట్ చేస్తాను, చంద్రబాబుతో చేయించుకుంటానని చెప్పి ఆయన మాట్లాడగలిగింది. అయితే మొత్తానికి ఇటు విజయసాయి రెడ్డి వైసీపీలోకి రావడంతో అటు టీడీపీ నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో ఏదైతే చంద్రబాబుతో పార్టీలో చేస్తున్నారో, విజయసాయి రెడ్డి రాకతో కూడా కొంతమంది టీడీపీ నేతలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే గడిచిన ఈ నెల రోజుల కాలం అంతా కూడా ఏపీ పాలిటిక్స్ మొత్తం నెల్లూరు జిల్లా వైపు చూస్తుందని చెప్పుకోవచ్చు. రాజకీయం అంతా కూడా నెల్లూరు జిల్లాలోనే, అంటే బలంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా వైసీపీని వీడినటువంటి పరిస్థితి. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా వైసీపీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన నాయకుల్లో కూడా ఇక్కడ ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముగ్గురు ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో పార్టీ మారడం జరిగింది. ఇది ఇలా ఉండగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు, ఆయన సతీమణి కూడా టీటీడీ సలహా మండలి చైర్మన్ గా కూడా పనిచేస్తున్నారు. ఇంతమంది అట్లాంటి లీడర్లు కూడా పార్టీని ఈ రోజు పెడుతున్నారు. అంటే ఇంతమంది బలమైన లీడర్లు కూడా వైసీపీ పార్టీని వెళ్ళిపోవడంతో కొంత పార్టీ బలహీనపడింది, వీక్ అయిందని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. ఆ దిశగా కూడా వాస్తవాల్లో కూడా కొంత వేమిరెడ్డి వీళ్ళందరూ పార్టీని వేయడంలో కూడా బలహీనం పడినట్టే అనిపించని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి మళ్ళీ కొత్తగా తెర మీదకి రావడం, ఇక్కడే ఎంపీగా పోటీ చేయడం, విజయసాయి రెడ్డి పోటీ తర్వాత కూడా కొంత మళ్ళీ రాజకీయ పరిణామాలు మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. అయితే ఇద్దరు సమఉజ్జీల్ని ఇక్కడ రెండు పార్టీలు కూడా బలంగా దించాయి. ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి ఎంపీ అభ్యర్థి లేడనుకున్న తరుణంలో వాళ్ళకు కూడా బలమైన అభ్యర్థి వచ్చాడు. అయితే ఆయన్ని ఢీకొట్టాలంటే ఖచ్చితంగా విజయసాయి రెడ్డి తప్పని పరిస్థితి అని చెప్పేసి కూడా పార్టీ కూడా భావించింది, ఆయన ఇక్కడ రంగంలో దించింది. అయితే వీరిద్దరి మధ్య పోటీ చాలా భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో జరిగే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా నెల్లూరు జిల్లా ఎలక్షన్ ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పుకోవచ్చు వరలక్ష్మి. రైట్ గజా, థ్యాంక్ యూ.